ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇస్తున్న కుటుంబం యేసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు, మా తండ్రి గారు కారుపాటి జెర్మియా స్వామిదాసు గారు. వారి 79వ జన్మదినం సందర్భంగా ఈ దినం వారు స్వయంగా ఈ ఎపిసోడ్కు సహకారాన్ని అందించారు. యేసే పరిష్కారంలో కార్యాలయంలో పనిచేస్తున్న వారైనా, కమిటీ సభ్యులైనా, ప్రొడ్యూసర్స్ అయినా, వాక్యోపదేశకుడైనా, అటువలనే యాంకర్ గారైనా, మా కుటుంబాల్లో జరుగుతున్న ప్రభువు ఇచ్చిన కృపలను బట్టి మేము కూడా మా సొంత ఖర్చులలో నుండి, సొంత ధనము నుండి పరిచర్యకు ఇచ్చి మేము ప్రార్థన చేయించుకుంటున్నాం. ఇట్ ఈస్ ద మోడల్ ఫర్ ద సొసైటీ. కనుక మా తండ్రి గారు ఈ దినం వారి జన్మదినం సందర్భంగా ఈ ఎపిసోడ్కు సహకారాన్ని పంపించారు. దేవుడు ఆయనకు దీర్ఘాయుషును, నెమ్మదితో కూడిన దినాలను ఇచ్చేట్లు ప్రార్థించండి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. మీ దాసులు మా తండ్రి గారు యేసే పరిష్కారానికి ప్రొడ్యూసర్గా ఉండి 5,000 ఎపిసోడ్స్ పైగా నిర్వహించిన మీ దాసుడు స్వామిదాసు గారికి మీరిచ్చిన జన్మదినము కొరకు వందనాలు. బిడ్డను దీవించండి, ఆరోగ్యం ఇవ్వండి, దీర్ఘ ఆయుష్యునివ్వండి, నెమ్మదితో కూడిన దినములను ప్రసాదించండి, శాంతి, సంతోషము, సమాధానం దయచేయండి. మా తల్లిగారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యాన్ని ఇవ్వండి, దీర్ఘాయుష్నివ్వండి. ఈ ఇరువురిని ప్రత్యేకంగా దీవించండి. మా తల్లిదండ్రులకు మీరు ఇచ్చిన సంతానం, మా కుటుంబాలన్నీ మీ కృపలో వర్ధిల్లే కృపనివ్వండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ప్రసాదించండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనము నుండి మనము వాక్యాన్ని ధ్యానించాలి. 8వ వచనం దగ్గర నేను వాక్యాన్ని ముగించాను గత దినం. గత 2 దినాలు యేసే పరిష్కారం ఏసీటీ మూవీస్ ఛానల్ నెంబర్ 22 నుండి 113కు మార్చారు. ఇవాళ కూడా మరి 113లోనే ప్రసారం అవుతుందేమో. అడ్మినిస్ట్రేషన్ సమాచారం ఇస్తానన్నారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. తర్వాత ఒకవేళ ఛానల్ 113లో కంటిన్యూ అయితే దానికి సంబంధించిన శ్రద్ధ తీసుకోవాలనేది మేము కోరాం. కనుక దీని విషయం గమనించాలని నేను మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 8వ వచనంలో రాజైన హేరోదు తూర్పు దేశము నుండి వచ్చిన జ్ఞానులతో మాట్లాడుతూ తన శాస్త్రులు చెప్పిన మాట ప్రకారం యెరూషలేమునకు సమీప గ్రామమైనటువంటి బెత్లెహేములో క్రీస్తు జన్మించి ఉంటే మీరు వెళ్ళి ఆయనను పూజించి నాకు సమాచారం ఇస్తే నేను వచ్చి పూజిస్తాను అని చెప్పాడు. చెప్పి వారిని పంపాడు. నేను గత దినం ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు వచ్చి అడిగిన మాట యూదుల రాజు ఎక్కడా అని. యూదుల రాజు ఎక్కడా అని తూర్పు దేశపు జ్ఞానులు అడిగితే హేరోదు రాజు తన దేశపు శాస్త్రులను అడిగినది క్రీస్తు ఎక్కడ పుట్టును అని. అంటే అర్థం ఏమిటి? యూదుల రాజు అనగా క్రీస్తు పుట్టుట వలన
యూదుల రాజు వస్తాడు అనే భావన వారికి ఉన్నది. ఆ జ్ఞానులను పంపేస్తూ హేరోదు చెప్పిన మాట ఏమిటి? నేనును వచ్చి పూజించున్నట్లు మీరు నాకు సమాచారం తెండి. క్రీస్తు వచ్చినప్పుడు పూజనీయుడు, పూజించబడవలసిన వాడు హేరోదు చెప్పేశాడు. కనుక యూదుల రాజు క్రీస్తు, క్రీస్తు పూజార్హుడు. కనుక ఆయన పుట్టేప్పటికే ఈ భావన సమాజంలో ఉంది. ఇట్స్ నాట్ న్యూ వన్ ఫర్ దెమ్. జీసస్ విల్ కమ్ యాజ్ ద కింగ్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. యేసు విశ్వమునకు రారాజుగా వస్తాడని, ఆయన వచ్చేటప్పుడు ఆయన ఆరాధిస్తారనే భావన, జ్ఞానం ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంది. అదే జకర్యాలో చెప్పాడు. కనుక యూదులు యేసుక్రీస్తు ప్రభువును దేవునిగా తెలుసుకోవాలనేది సత్యం బైబిల్లో ఎప్పుడో వ్రాయబడింది. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. నక్షత్ర గమనం, నక్షత్రం యొక్క విధానం, ఆ నక్షత్రమే మరలా వారికి కనిపించెను. దేవుడు ఎంత గొప్పవాడు! దేవుడు వారిని తూర్పు దేశాల నుండి నడిపిస్తున్నాడు. ఐగుప్తు, భారతదేశం, ఈ కంట్రీస్, ఈస్టర్న్ కంట్రీస్, వీటి నుంచి వచ్చిన ఈ జ్ఞానులు యేసును చేరాలి. వీరిచ్చిన అర్పణలు ఐగుప్తుకు తరలినప్పుడు అక్కడ భార్యాభర్తలకు ఉపయోగపడాలి. కనుక ఆయన ప్లానింగ్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఆయన ఎగ్జిక్యూషన్ అద్భుతం. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ నక్షత్రం మరలా వారికి కనిపించింది. వారు దానిని చూచినప్పుడు అత్యానందభరితులైపోయారు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులు, ఎక్సీడింగ్లీ జాయ్ఫుల్ కండిషన్, ఎక్సీడింగ్లీ అద్భుతం ఈ మాట. ఆ ప్రభువు యొక్క నక్షత్రం వారికి కనిపించినప్పుడు వారు అద్భుతమైన ఆనందాన్ని చవిచూచారు. ఆ నక్షత్రం ఏం చేస్తోంది? ఆ నక్షత్రం కదులుతోంది. ఆ నక్షత్రం క్రీస్తు కేంద్రితంగా కదులుతోంది. ఇట్ ఇండికేట్స్ ఎ బిలీవర్. నక్షత్రము మనకు జ్ఞాపకం చేయబడుతుంది. దానియేలు గ్రంథంలో ఎందరూ అనేకులను నీతి మార్గము వైపు త్రిప్పుదురో వారందరూ ఆకాశ మండలములోని నక్షత్రములను పోలి నిరంతరము ప్రకాశించుదురు. కనుక దానియేలు చెప్పాడు, నక్షత్రము ఏ రియల్ బిలీవర్. ఏ రియల్ బిలీవర్ ఈజ్ లైక్ ఎ స్టార్. ఒక నక్షత్రం వంటివాడు. కనుక ఇక్కడ నక్షత్రము క్రీస్తు వైపు కదులుతోంది. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభువుని వైపున అనేకులను త్రిప్పేవారు their aim and their goal must be Jesus Christ. ఆయన రాజ్యము, నీతిని మొదట వెతకమన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు నొద్దకు వచ్చినటువంటి జ్ఞానులు నక్షత్రంచే నడిపించబడ్డారు. కనుక విశ్వాసుల చేతనే అన్యజనులు దేవుని యొద్దకు, క్రీస్తు నొద్దకు నడిపించబడతారు. ఇది ప్రిన్సిపల్ ఇక్కడ. కనుక విశ్వాసుల యొక్క విద్యుత్ ధర్మం ఏమిటంటే, దే మస్ట్ అపియర్ టు ద జెంటైల్స్ by the spiritual flame of light. ఆ కాంతి, ఆధ్యాత్మిక కాంతితో కూడిన, వెలుగుతో కూడినటువంటి ప్రజ్వలమైనటువంటి ఆ గొప్ప వెలుగు అన్యజనులకు కనపడేటట్లుగా మన జీవితాలు ఉండాలి.
ఆ నక్షత్రం క్రీస్తు కేంద్రిత నక్షత్రము మరియు వారికి మీదుగా నడిచినది, మీదుగా వచ్చింది. అది క్రీస్తున్న చోట నిలిచినది. మీదుగా వచ్చిన నక్షత్రం వారి పైగా వెళుతోంది. ఇట్ గైడ్ దెమ్. వారిని అది నడిపిస్తూ ఉంది, వారిని నడిపించింది. యాజ్ ఎ బిలీవర్ యూ షుడ్ గైడ్ ద వరల్డ్ టు ఫాలో యూ టు రీచ్ ద గాడ్ జీసస్. యేసును చేరుటకు, నిన్ను వెంబడించుట ద్వారా ప్రభువునొద్దకు చేరుటకు నీవు ఒక సాధనం కావాలి. కనుక వాక్యము చెప్పుచున్నది, ఆ నక్షత్రము ఆ చోటు మీదకు వచ్చి నిలుచు వరకు. The focus of the star is on the Christ. క్రీస్తు మీద ఆ నక్షత్రం ప్రకాశిస్తుంది. ఆయన ఉన్న స్థలం మీదకి వచ్చి ఆగిపోయినది. అక్కడ అర్థమైంది, ఇదిగో ఇక్కడ ఉన్నాడు. వెళ్ళి చూసేటప్పటికి పశువుల పాకలో మరియతో పాటుగా యోసేపుతో పాటుగా అప్పుడే పుట్టిన శిశువు వారికి దర్శనమిచ్చింది. అర్థమవుతుందా? A star represents a believer. ఒక నక్షత్రం ఒక విశ్వాసిని సూచిస్తోంది. తూర్పు దేశాన వచ్చిన ఆ నక్షత్రం క్రీస్తునందుకు నడిపించింది. ఇవాళ నేను అంటాను, భారతదేశంలోని ప్రతి విశ్వాసి తూర్పు దేశమున బయలుదేరిన నక్షత్రం వంటి వాడే. యేసుక్రీస్తునొద్దకు అది నడిపించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువునొద్దకు నడిపించుటకు దేవుడు మనలను ఎన్నిక చేసుకున్నాడు. మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం నడుస్తున్నాం. యు మస్ట్ అట్రాక్ట్ దెమ్. యు మేక్ దెమ్ హ్యాపీ, ఎక్సీడింగ్లీ జాయ్ఫుల్. నిన్ను చూచిన వారు ఆనందపడాలి. నిన్ను చూచిన వారు అత్యానంద భరితులు అయ్యేటట్లుగా నీ క్రీస్తు వెలుగు వారి మీద ప్రకాశంపనీయబడాలి. కనుక ఒక విశ్వాసి తెలుసుకోవాల్సింది ఏమిటో తెలిసిన, ఇది నాన్న స్పిరిచువల్ వాల్యూస్ అండ్ ఎథికల్ వాల్యూస్. మనకు విలువలు కావాలి. ద స్టాండర్డ్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మనల్ని అది నిలబెడుతుంది. మనం ప్రభు బిడ్డలమైతే ప్రభువు యొద్దకు ప్రజలను నడపాలి. ప్రభువు మీద మన దృష్టి ఉంచాలి. ప్రభువుకు మహిమ వచ్చేట్టుగా మన నడక సాగాలి. అది నక్షత్రం దగ్గర మనం నేర్చుకోగలిగినటువంటిది. ముందుగా నడిచినది లీడర్షిప్ క్వాలిటీ. A believer must have the leadership quality. He should walk before the people like Moses in a different situations. భిన్నమైనటువంటి పరిస్థితుల మధ్య మోషే ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చినప్పుడు అడుగులేస్తూ ఉంటే వెనకాల నడిచారు. జస్ట్ లైక్ ఎ షెపర్డ్ ఫర్ ద షీప్. ఒక కాపరిని ఎట్లా గొర్రెలు వెంబడిస్తూ నడుస్తాయో మోషే గారిని వెంబడిస్తూ ఎర్ర సముద్రంలో ప్రవేశించారు ఇశ్రాయేలీలు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, హౌ మెనీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫాలోయింగ్ యూ? ఒక్క మాట మీరు గమనించాల్సింది ఏమిటంటే, ఈ నక్షత్రం ఎక్కడి నుండి వచ్చింది, ఈ నక్షత్రం తదుపరి ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. దెన్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్? లీడింగ్ ద వైజ్ మెన్ టు క్రైస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ద పర్పస్ ఆఫ్ ద స్టార్ ఈజ్ ఫుల్ఫిల్డ్ జస్ట్ లైక్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితాల్లో కూడా అంతే, నా జీవితంలో కూడా అంతే. నేను ఎప్పుడు పుట్టాను, నేను ఎప్పుడు చనిపోతాను, నేను ఎక్కడ పుట్టాను, నేను ఎక్కడ పాతి పెట్టబడతాను, ఇట్స్ నాట్ ద మ్యాటర్, బట్ వాట్ ఐ హ్యావ్ డన్ ఫర్ మై లార్డ్ అండ్ హౌ మెనీ పీపుల్ వర్ లెడ్ బై మీ టు క్రైస్ట్ అండ్ హౌ ఐ కంప్లీటెడ్ ద విల్ ఆఫ్ గాడ్. దోస్ ఆర్ ఇంపార్టెంట్. కనుక నేనేం చేశాను, నేను ఎక్కడ పుట్టాను ముఖ్యం కాదు, నేనేం చేశాను ముఖ్యం.
నేను ఎలా జీవించాను ముఖ్యం, నేను దేవుని కొరకు ఎలా వెలిగాను ముఖ్యం, నేను దేవుని కొరకు ఎలా కదిలాను ముఖ్యం, దేవుని వైపు ఎలా నడిచాను ముఖ్యం, దేవుని వైపు ఎలా అనేకులను ఆకర్షించానో ముఖ్యం. దేవుని కొరకు ప్రజలు నన్ను చూసి ఆనందించేటట్టుగా, అత్యధిక ఆనందం పొందేటట్లుగా నా జీవితం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎవ్రీ వన్ మస్ట్ బీ లైక్ ఎ స్టార్. ఆ తూర్పు దేశం నుండి జ్ఞానులను తీసుకొచ్చిన ఆ నక్షత్రం పూర్వపరాలు అవసరం లేదు. జ్ఞానులను చేర్చిన తర్వాత అది ఎవరికి కనపడవసరం లేదు. ద మిషన్ ఈజ్ కంప్లీటెడ్. మ్యాగీ అక్కడికి చేరిన తర్వాత, మ్యాగీ అంటే వైజ్ మ్యాన్, వాళ్ళు అక్కడికి చేరిన తర్వాత దేర్ ఈజ్ నో డ్యూటీ ఫర్ ఎ స్టార్ టు ప్రజెంట్ దే. అది ప్రభు పని మీద వచ్చింది, ప్రభు పని చేసింది, వెళ్ళిపోయింది ప్రభు సన్నిధికి. అంతే మన జీవితాల్లో కూడా అంతే. మనం తల్లి గర్భమున వచ్చింది మొదలు దేవుని కొరకే పెరిగాం, దేవుని కొరకే బ్రతుకుదాం, దేవుని యొద్దకే మరణించి వెళ్ళిపోతాం. కనుక ఆయనకు మహిమ తీసుకుని వచ్చే ఒకే ధ్యేయంతో దేవుడు మనలను భూమి మీద ఉంచాడు. ఇది నా పెద్ద కుమారునితో నేను టెలిఫోన్ ద్వారా సంభాషించాను. ఉదయం 10-12 నిమిషాలు ఎలక్షన్ ఆఫ్ గాడ్, పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడాను. సో మన విద్యలు, మన ప్రయత్నాలు మనలను బ్రతికించే సాధనాలు కాదు. మన ప్రభువు కొరకు బ్రతికినప్పుడు ప్రభువు మనలను తన చిత్తం కొరకు తాను సిద్ధం చేస్తున్న విధానం గ్రహిద్దామన్నాను. యూ మస్ట్ బి లైక్ ఏ స్టార్. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, ఒక విశ్వాసం అయితే నీవు నక్షత్రం వలె ఉండాలి. ఎస్తేరు అనే మాటకు అర్థం నక్షత్రం. ఎస్తేరు ఆ పరాయి దేశంలో, పారసిక రాజ్యంలో నిజంగా నక్షత్రంగానే వెలిగింది. ప్రజలను ప్రభు దగ్గరకు తీసుకుని రాగలిగింది, పరిపాలకులను ప్రభు దగ్గరకు తీసుకుని రాగలిగింది. గ్రేట్ ఉమెన్. సో అవర్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ మిషన్. మిషన్ అండ్ లైఫ్ బోత్ మస్ట్ బి మ్యాచ్డ్. పరిచర్య, జీవితం రెండు ఒకటి కావాలి. అప్పుడే మనం అనేకులను ప్రభు దగ్గరకు నడిపించగలుగుతాం, లేకపోతే నడిపించలేం. సోదరుడా, సోదరి, ఆ ఆకాశాన్ని వెలుగుతున్న ఆ తార ఆ తూర్పు దేశపు జ్ఞానులను ఆలోచింపచేసింది. అది అన్ని నక్షత్రాల వంటి నక్షత్రం కాదు, అది దేవుని కొరకు పుట్టిన నక్షత్రం. మన జీవితాలు కూడా అంతే. మనం అందరు మనుషులు లాంటి మనుషులం కాదు. ఇవాళ నేను మా అబ్బాయికి అదే చెప్పాను. మనం వీఆర్ నాట్ అన్ ఆర్డినరీ పీపుల్, వీఆర్ ఎలక్టెడ్ పీపుల్ ఫర్ గాడ్. దేవుని కొరకు మనం ఎన్నిక చేయబడిన వాళ్ళం. నా ప్రేక్షకులైన మీకు నేను అదే చెబుతున్నాను. ఇఫ్ యూ ఆర్ ఏ బిలీవర్, యు ఆర్ ఎలక్టెడ్ బై గాడ్. దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో చెప్పాడు, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులకు తీర్చాడు, ఎవరిని నీతిమంతులకు తీర్చాడో వారిని మహిమపరిచాడు. గాడ్ ఈజ్ అల్టిమేట్ ఇన్ అవర్ లైఫ్స్. కనుక ఆ నక్షత్రం కదలికగలిగిన నక్షత్రం. ప్రపంచంలో అనేక నక్షత్రాలు ఉన్నాయి, వాటి కక్షలలో అవి తిరుగుతున్నాయి. కానీ ఈ నక్షత్రం ఉందే, ఇది గొప్ప వెలుగు నక్షత్రం అన్నాం. కానీ మనం ఇట్స్ ఎ గ్రేటెస్ట్ లైట్. ఇది యేసు వైపు కదులుతున్న నక్షత్రం. అర్థమవుతుందా? లోకంలో చాలామంది వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి యొక్క వ్యవహారాలు, వారి యొక్క వివిధ రకాల వృత్తులు, వాటి వైపు, వాటి కొరకు, వాటి నిమిత్తం సిద్ధపడుతూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాటికి భిన్నంగా ఒక మహా వెలుగు ప్రజలకు చూపించగలిగేటట్టుగా, మిగిలిన నక్షత్రాల కంటే భిన్నమైన రీతిలో మన జీవితాన్ని మిగిలిన మనుషుల కంటే భిన్నమైన రీతిలో మనం కొనసాగించేటట్టుగా చేయగలగటం ఉంది. చూశారు, అది దేవుని కార్యం. మనకు దేవుడిచ్చే ప్రకాశం సాధారణ ప్రకాశం కాదు. గాఢాంధకారంలో, చీకటిలో వెలుగును ప్రసాదించడానికే దేవుడు ఈ లోకంలో నిన్ను ఈ కాలంలో ఉంచాడు.
ద వరల్డ్ ఈజ్ పెరిషింగ్. లోకం నశించిపోతుంది. మీకు తెలుస్తుందా? ఓపెన్ ద న్యూస్ పేపర్. పేపర్లు తెరవండి. కోటీశ్వరులను గూర్చిన ఎటువంటి మాటలు వింటున్నాం. పేపర్లను తెరవండి. హంతకులను గురించి ఎటువంటి మాటలు వింటున్నాం. టెర్రరిస్ట్ని గురించి అన్నటువంటి మాటలు వింటున్నాం. రేపిస్టులను గురించి ఎటువంటి మాటలు వింటున్నాం. దేశాల మీద దేశాలు యుద్ధ వాతావరణం ఎటువంటి సమాచారం వింటున్నాం. ఈ పర్టిక్యులర్ పీరియడ్లో యు ఆర్ ద లైట్ ఫర్ యు ఆర్ ద లైట్ ఫర్ ద వరల్డ్. నువ్వు లోకానికి వెలుగుగా కనిపించాలి. You must move towards Christ. And you must attract the people. కనుక మన బాధ్యత చాలా గొప్పదండి. మనకు అర్థం కాలేదు. ప్రజలు మనల్ని చూచినప్పుడు అత్యానంద భరితులు కావాలి. మనల్ని చూచినప్పుడు ముఖం జేబురించుకోకూడదండి. మనల్ని చూచినప్పుడు ఆనందించాలి. ఎస్, సాగర్ గారిని చూసాం, సంతోషపడ్డాం అని చెప్పగలిగే స్థాయికి నా బ్రతుకుండాలి. నా మాటలు కాదు ఉండాల్సింది, నా బ్రతుకుండాలి. చాలామంది జీవితాలను చూడరు. చాలామంది ప్రొఫెషన్ వైపు చూస్తారు. ఒక క్రికెటర్ కనిపిస్తే ఆటను బట్టి పేరు, ఒక సినీ యాక్టర్ కనపడితే అతని నటనను బట్టి పేరు, కానీ ఒక దైవజనుడు కనబడితే అతని జీవితాన్ని బట్టి పేరు. దాన్ని మర్చిపోద్దు మీరు అన్నాడు కూడా. ఒక విశ్వాసికి ప్రభావం సంతరింప చేయబడేది అతని జీవన శైలి సరళి బట్టి మాత్రమే. యువర్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. నాట్ ద యాక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ద లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వేం చేస్తున్నావు కాదు, ఎలా ఉన్నావు ముఖ్యమండి. కనుక మనం దేవుని వైపు నడుస్తున్న నక్షత్రాల్లో ఉందాం. మనలను చూచి ప్రజలు అత్యానంద భరితులయ్యేటట్లుగా మనం ఉందాం. మన ఉనికి ప్రధానం కాదు, మన ముగింపు ముఖ్యం కాదు. ఎంతకాలం మనం ఉంటామో తెలియదు. ఆ నక్షత్రం ఎంతకాలం నడిపిస్తుందో దానికి తెలియదు. ప్రభు నుండి వచ్చింది, ప్రభు వద్దకు వెళ్ళిపోయింది, కానీ పని పూర్తి చేసి వెళ్ళింది. మన జీవితాలు కూడా అంతే. మన ముందు చనిపోయిన పెద్ద పెద్ద భక్తుల జీవితాలు చూడండి. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎక్కడ పుట్టారు, ఎలా పెరిగారు, ఎలా సేవ చేశారు, ఎక్కడ ముగించేసేసారు జీవితాన్ని. We don't know where will we put full stop for our lives. ఎక్కడ మనం ఏ స్థలంలో ఏ ప్రాంతంలో మనం కన్నుమూస్తామో తెలియదు. కానీ మనం ఉన్న చోట, మనం ఉన్న స్థలాన మనం సాక్షులుగా జీవించాలి. నీవు నిలిచిన చోట దేవుని కొరకు వెలగటం ప్రారంభిస్తే ప్రజలు నీ యొద్దకు వస్తారు. నువ్వు ప్రభు దగ్గరికి వాళ్ళని నడిపించవచ్చు. అత్యానంద భరితులు అయిపోయారు. వారికి ఆ నక్షత్రం ముందుగా నడిచింది. ద స్టార్ గైడెడ్ దెమ్. వారిని నడిపించింది, వారిని కదిలించింది, వారిని గమ్యానికి చేర్చింది. క్రీస్తు మీద ప్రకాశించింది. తన ప్రకాశం క్రీస్తు యొద్దకు వచ్చి ఆగింది. మన ఆల్ అచీవ్మెంట్స్ అండ్ ఎండివర్స్ మస్ట్ టువర్డ్స్ క్రైస్ట్. క్రీస్తు కొరకే మన ప్రయత్నాలు అయ్యి ఉండాలి. ప్రభువు కొరకే మన ప్రయత్నాలు అన్నీ ఉండాలి. ఆయన యొద్దకు ప్రజల్లో చేర్చడానికి మన ప్రయత్నాలు అయి ఉండాలి. వారు ఆ ఇంటికి వచ్చారు, ఆ స్థలము దగ్గరకు వచ్చారు, ఇంటిలోనికి వచ్చారు. అక్కడ పశువుల పాక అని లేదు, ఇల్లు కింద వ్రాయబడింది. ఇక్కడ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పిట్టలు విప్పి బంగారము సాంబ్రాణి భోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇంటిలోనికి వచ్చిరి. దే కేమ్ ఇన్ టు ద హౌస్. చాలామంది మందిరం బయట వరకు వస్తారు, మందిరంలోకి రారు. మందిరంలోనికి వస్తే వాక్యం వినిపిస్తుంది, వాక్యం వినబడితే మారు మనసు వస్తుంది, మారు మనసు వచ్చి రక్షణలో నడిపించబడతాం. కనుక దేవుని మందిరంలోనికే రాని పరిస్థితి వాళ్ళకి అనిపిస్తుంది. లోనికి రావాలి. ప్రయాణం ముగిసిందని అనుకోవద్దు, లోపటికి రావాలి. ప్రభువు ఉన్న చోటికి నీవు రాగలగాలి. ప్రభువు యొద్దకు రాగలగాలి. ప్రభువు చెంతకు నీవు రాగలగాలి. కనుక వారు ఎక్కడ బయలుదేరి వచ్చారో ముఖ్యం కదా, వారు ఎక్కడికి చేరారో ముఖ్యం. కనుక ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన తల్లి అయిన మరియా శిశువు, ఆయన శిశువుకు ఉన్నాడు, ఆయన చిన్న బాలుడుగా ఉన్నాడు. ఆయన చూచి
సాగిలపడిపోయారు. చూడండి, వీరిని జ్ఞానులను ఎట్లా పిలవాలండి? ఒక పసిబిడ్డ దగ్గర సాగిలపడ్డారు. సాగిలపడుట ఇట్ ఇండికేట్స్ ద వర్షిప్, స్టైల్ ఆఫ్ వర్షిప్, ఆరాధన శైలిని, క్రమాన్ని సాగిలపడే అనుభవం చూపిస్తోంది. అబ్రహాం సాగిలపడ్డాడు దేవునికి. కనుక సాగిలపడుట అనేది వర్షిప్, ఆరాధనకు సంబంధించిన అంశం. వారు సాగిలపడ్డారు. వారు జ్ఞానులు, పసిబాలును ఎదుట సాగిలపడ్డారు. మరియా యోసేపు ఆశ్చర్యపడి ఉంటారు కదా, ఏమిటి జ్ఞానులు, ఏమిటి ఈ చిన్న బిడ్డ దగ్గర సాగిలపట్టం ఏమిటి? విలువైన బహుమానాలను తీసుకుని వచ్చారు. బంగారము, సాంబ్రాణి, బోళము. ఆయన యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క శిలువ శ్రమలను, ఆయన యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసేటట్లుగా ఆ 3 వస్తువులు తీసుకొని వచ్చారు. ఆ 3 ప్రభువుకు సమర్పించారు. వారి హృదయాలు మొదట సమర్పించారు, వారి కానుకలు దాని అనంతరం సమర్పించారు. వారు స్తుతి హృదయము నుండి ఆరాధనగా సమర్పించారు. సాగిలినప్పుడు ఆ తదుపరి లేచి బహుమానాలు ఇచ్చారు. ఆరాధనలో ముఖ్యం ఏంటో తెలుసా? హృదయాన్ని సమర్పించి ఆరాధించుట. రెండవది కానుకలు అర్పించటం. ఆరాధనలో కానుకలు ఇచ్చుట కూడా భాగమై ఉంది. ఇట్ ఈజ్ ఆల్సో ద పార్సల్ అండ్ ప్లాన్ అండ్ ద పార్సల్ ఆఫ్ ద వర్షిప్ సర్వీస్. కనుక ఈ తూర్పు దేశం నుండి వచ్చిన వారు చేసిన పని ఆశ్చర్యంగా ఉన్న వారు ఆ చిన్ని బాలుని యందు చూచినది లోకరక్షకుడిని చూచారు, లోకమునకు సృష్టికర్తను చూచారు. అందుకే సాగిలపడ్డారు. పసిపిల్లవానికి సాగిలపడిన వాడిని జ్ఞాని అని ఎవడైనా అంటాడా? యేసుక్రీస్తు పసివాడిగా ఉన్నప్పుడు సాగిలపడినందున నేనంటాను, వీరిని జ్ఞాని అనకుండా ఉండగలుగుతామా ఎవరైనా అని. ప్రభువును చూచినప్పుడు సాగిలపట్టం నేర్చుకుందాం. ప్రభు చెంతకు వచ్చినప్పుడు సాగిలపట్టం నేర్చుకుందాం. సాగిలపట్టం అంటే ఊరికే ఒక ఆసనంలాగా పడిపోయి ఉంటాం, అది కాదు అక్కడ ముఖ్యం. గివింగ్ యువర్ హోల్ హార్ట్ టు గాడ్. నీ సంపూర్ణ హృదయాన్ని పానార్పణంగా చేసి ఆయన పాదాల దగ్గర కృమ్మరించి అప్పచెప్పటం. లార్డ్, యూ ఆర్ మై మాస్టర్, యూ డూ ద థింగ్స్ ఇన్ మై లైఫ్, యువర్ విల్ బీ డన్. నీ చిత్తము నా జీవితంలో సిద్ధించును గాక, నీ కార్యములే నా జీవితంలో నెరవేరును గాక, నీవే నాకు యజమానుడిగా ఉండు. ఎవరైతే ఈ తీర్మానం చేస్తారో దేవుడు వారిని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాడు. తరువాత వారు హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై వేరొక మార్గమున ఆ దేశము నుండి తమ దేశమునకు వెళ్ళిపోయారు. దే రిజెక్టెడ్ హేరోదు మాటలను తిరస్కరించారు. దేవుని దూత మాట చొప్పున వేరొక దిక్కు నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. కుట్ర తెలుసుకున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు. ఒక మార్గాన్ని వచ్చారు, వేరొక మార్గాన్ని వెళ్ళిపోయారు. పాత మార్గం వైపు తిరగలేదు, పాత సమాచారం వైపు వెళ్ళలేదు. నూతనమైన మార్గంలో తమ సొంత స్థలానికి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు గొప్ప సాక్ష్యాన్ని మోసుకెళ్ళారు. వచ్చేటప్పుడు వారిని నక్షత్రం నడిపించింది. వెళ్ళేటప్పుడు గాడ్స్ రివీల్డ్ విల్ వారిని నడిపించింది. దేవుని యొక్క అద్భుతమైన చిత్తము వారిని నడిపించింది. వారు తమ స్థలాలకు వెళ్ళిపోయారు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. సోదరుడా, సోదరి, యూ మస్ట్ బి లైక్ ఎ స్టార్. నువ్వు ఒక నక్షత్రంగా ఉండి యేసు కొరకు ప్రకాశించు, యేసు వైపు నడువు, యేసు మీదుగా నిలువు, యేసు నద్దకు ఆకర్షించు, అనేకులను ఆనందభరితంగా చేయి. దేవుడు నిన్ను దీవించునుగాక. నేటి వాక్య ధ్యానమునకు సహకారము ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చిన సందర్భంగాను, అలాగే వారి జన్మదినం సందర్భంగాను ఎపిసోడ్ సహకారం ఇచ్చారు. ప్రభువు తన దాసుని దీవించునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. మీ దాసుడు స్వామిదాసు గారిని, సరోజిని గారిని దీవించి దీర్ఘాయుష్యు ఆరోగ్యము ప్రసాదించండి. మీ దాసునికి ఇచ్చిన నూతన జన్మదినమున దయా కిరీటం కొరకు స్తోత్రాలు.
బిడ్డను మీ చేతులకు సమర్పిస్తున్నాం. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైనను గాక. ఆమేన్.